హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఆనియన్ రైస్. సూపర్ టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆనియన్ రైస్ని చూపించబోతున్నాను. ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉండే ఈ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, 3 గ్లాసెస్ రైస్ తీసుకొని బాగా కడిగేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచుకొని ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకోవాలి. తర్వాత ఈ జాజికాయని వేసుకోవాలి పొడి చేసుకుంటూ. తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. కావాలంటే మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్ అయితే అసలు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వండేసుకోవచ్చు. బాస్మతి రైస్ కాబట్టి నేను నానబెట్టేసిన. ఇలా చెమ్మారేంత వరకు అలాగే ఉంచుకొని అప్పుడు 3 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 విజిల్ వచ్చే వరకు ఉంచా. మీరు కూడా అలాగే చేయండి. 1 విజిల్ వచ్చాక మూత తీసి చూస్తే వావ్, సూపర్ కదా! తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.